పార్థు వాళ్ళ ఇంటి దగ్గర నుండి పార్థు వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి భానుతో ఇలా అంటూ ఉంటారు. నువ్వు మొన్న గుడిలో పార్థుని కలిసినప్పుడు ఏదో బంగారు నగలు యాడ్ ఉన్న పాంప్లెంట్ ఇచ్చావంట అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న కోటి వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి ఏంటి నా కూతురు ఇలాంటి పనులు కూడా చేస్తుందా అని చెప్పి కోటీశ్వరరావు అనుకుంటూ ఉంటాడు. ఇక భాను అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నేను ఆ రోజు ఆ వెనక్కి రాసి పెట్టింది ఏది అతను చదవలేదా? ముందు ఉన్న పాంప్లెంట్ని మాత్రమే చూసారా? అంటే బంగారు నగల కోసం అంటే నేను వాటిని కోరానని వాళ్ళు అనుకుంటున్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్థు వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. నీ కోసం పార్థు పెళ్లి కోసం ఖర్చులకు డబ్బులు నగలు కూడా పంపించాడు. నువ్వేం నిశ్చింత పడకు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న కోటీశ్వరరావు అయితే ఆ డబ్బులు నగలు తీసుకొని లక్ష్మీదేవి అంటూ కళ్ళకు అద్దుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న భాను అయితే ఒక్కసారిగా లేచి నిలబడి గట్టిగా అరుస్తుంది. అసలు మీరు ఏం చేస్తున్నారు? మీరందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. నాకు ఇవేవి ఇష్టం లేవు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కోటీశ్వరరావు అలాగే పార్థు వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భాను అయితే గట్టిగా అరుస్తుంది. అరిచేసరికి అక్కడ ఉన్న కోటీశ్వరరావు అయితే ఏం చేస్తున్నావు అని చెప్పి భాను మీదకి కలబడుతూ ఉంటాడు. ఇక భాను మాత్రం నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి తేల్చి చెప్పేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ watching.